ఈ పెన్ నీదే అనుకుంటా. మార్నింగ్ కార్లో పడిపోయింది. ఇది నాదే, థ్యాంక్స్. రేపు ఢిల్లీ వెళ్ళి ఎప్పుడు రిటర్న్ వస్తారు? 3-4 వీక్స్ పడుతుంది. ఇటెందుకు? ఎక్కడికి వెళ్తున్నాము? హే, ఇట్స్ యువర్ బర్త్డే అండ్ నేను కూడా నీకు 3-4 వీక్స్ దాకా దూరంగా ఉండాలి. అందుకే రాణి గారికి చిన్న సర్ప్రైజ్. ఈ టైంలోనా? ఇప్పటికే లేట్ అయింది. అమ్మ ఆల్రెడీ 2 times ఫోన్ చేసింది. ఇంకో అరగంటలో మీ ఇంట్లో ఉంటావు. జస్ట్ రిలాక్స్ అండ్ ఐమ్ షూర్ యూ విల్ హ్యావ్ ఫన్. It's going to be a very special evening, Princess. పితా చెప్పినాక రాణిని వదిలేద్దాం డిసైడ్ అయినావు కదా, మళ్ళీ ఈడెందుకున్నావురా? జేసీకాంత్తో రాణిని చూసినాక నీ కళ్ళలో నీళ్ళెందుకు తిరుగుతున్నాయి? అర్థమైతా లేదురా పాగలగా. పితా చెప్పినా చెప్పకపోయినా, జాతకాలు కలిసినా కలవకపోయినా మొదటి నుంచి రాణి నీ మనసులో ఉంది. రాణి అంటే నీకు ఇష్టం రా. జాతకానోళ్ళకి అక్కడ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు. రాణి మీద నీకు నమ్మకం ఉంది, జేసీగాడే చూంటాడో నీకు తెలుసు. అర్జెంటుగా ఏదో ఒకటి చేసి రాణిని ఇక్కడి నుంచి తప్పించాలి. అర్థమవుతుందా? పాగల్, రాణి నిడిసేమని పితా చెప్పింది కదరా, మళ్ళీ ఏం అడగనికి పితాకి ఫోన్ చేస్తున్నావు? నీకు సలహాలు ఇచ్చేటోడు ఎవరు లేడీడా? ఎవరు సలహాలు లేకుండా ఏం చేయలేవా? ఎన్నాళ్ళరా ఏం చేయాలని పితాని అడుగుతావు, ఎలా చేయాలని చుట్టుపక్కల వాళ్ళని అడుగుతావు. నీకు తెలవదా? నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నీ కాడే ఉంది. నీకు దిల్లుంది, దిమాక్ ఉంది, ధైర్యం ఉంది. ప్రాబ్లం ఏంటంటే నీ మీద నీకు నమ్మకం లేదు. ఒరే, ఇప్పుడు నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. నువ్వు మారాలి, నిన్ను నువ్వు నమ్మాలి, నీ మాట నువ్వు వినాలి. ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేయాలి, ఎలా చేయాలో నువ్వే ఆలోచించాలి. లే, నువ్వేదైనా చేయగలవు. లే, నువ్వు చేయగలవు, నువ్వు ఆలోచించగలవు. లే లే. This video is very funny. You will love it. చూస్తూ ఉండు. I'll get you a drink. చేసి ఈరోజు ఈవినింగ్ డిన్నర్కి రమ్మన్నాడు. అతను ప్రపోజ్ చేసినప్పుడు కొంచెం టైం అడిగాను. ఈరోజు యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు వారం రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. నువ్వు అనుకుంటున్నట్టు జేసీ అంత మంచివాడేం కాదు. వాడు అసలు ప్రేమించి పెళ్లి చేసుకునే రకమే కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నేను చెప్పేది నమ్ము. అంతకుముందు వాళ్ళ ఆఫీస్లో ఒక ఆవిడని అలాగే చేశాడంట. ఏదోలా ఒప్పించి ముందు ఫ్లాట్కి తీసుకెళ్తాడంట. ఆ తర్వాత ఏవో పిచ్చి పిచ్చి వీడియోస్ చూపించి. హలో, వీడియో నచ్చిందా? ఆ తర్వాత డ్రింక్స్. ప్లీజ్ హ్యావ్ దిస్ డ్రింక్. ఇట్స్ టైమ్ ఫర్ మోర్ అండ్ మోర్ ఫన్. మ్యూజిక్.
సరే టెల్ మీ. సార్ గ్యాస్ రెగ్యులేటర్లో లీకేజ్ ప్రాబ్లం ఉంది, ఒకసారి చూడండి. గ్యాస్ లీక్ అవడం ఏంటి? అది బంద్ చేయడం మర్చిపోయింది సార్, మళ్ళీ ఫైర్ అయితే లొల్ అవుతుంది, ఒక్కసారి చూడండి సార్ సరే సేఫ్టీ కోసం. నువ్వు లైన్లో ఉండు. హే సారీ, జస్ట్ 1 minute ఓకే, ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ సెకండ్. వాసన ఏమైనా వస్తుందా సార్? ట్యూబ్ అంతా గుంతపోయి మెలికలు పడింది. బాణం గుర్తు పైకి ఉండాలి సార్, రెగ్యులేటర్ మీద ఉంటుంది చూడండి. అంత బాగానే ఉంది కదా? ఓ ఆఫ్ లోనే ఉందా? నేనే కన్ఫ్యూజ్ అయి ఉంటా సార్. మీకు టీకీ కావాలంటే ఆ బాణం సర్లే. గుర్తు కింద. సో సారీ రా. దొరికినట్టే దొరికి